ఎండనక వాననక పనిచేస్తూ ఉంటారు. ఒక రిస్క్ జోన్లో పనిచేస్తారు. సో పండగలు పబ్బాలు ఉండవు వాళ్ళకి. ఇలాంటప్పుడు వాళ్ళు ఆ రకంగా మాట్లాడటంలో వాళ్ళ వాళ్ళ బాధలు చెప్పుకోవటంలో తప్పులేదు. యాహ్! ట్రూ. అండ్ ఆ నిజంగా పర్టిక్యులర్ కూడా నిజంగా ఇన్సిడెంట్‌లో ఆ కూడా. పర్టికులర్ ఇన్సిడెంట్‌లో కూడా వాళ్ళ బాధను వాళ్ళు చెప్పుకోవటంలో తప్పేముంటుంది? తప్పేం లేదు. కాకపోతే సంబంధం దీనికి సంబంధం లేని విషయాలు ఆయన మాట్లాడి నిన్న అంటే రీళ్లు కట్ చేస్తాను, తోలు పగలగొడతాను. ఇట్లాంటి మాటలు ఏవైతే మాట్లాడారో అవి కొంచెం ఒక్క నిమిషం మేమంతా ఒక 10 నిమిషాలు అంటే 1,30,000 మంది ఉన్నాము. మేమందరం గనక ఒక్కసారి తలుచుకుంటే మీ బతుకులేమవుతాయో చూడండి. ఎలా ఎందుకు తలుచుకోవాలి వాళ్ళంతా? వాళ్ళంతా గవర్నమెంట్ సర్వెంట్స్ కదండీ! హ్మ్. గవర్నమెంట్ సర్వెంట్స్ అంటే పబ్లిక్ సర్వెంట్సే. వాళ్ళు ఆ రకమైన ధోరణి ఎవరైనా ఇప్పుడు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడొచ్చు తప్పేం లేదు. ఇవాళ అల్లు అర్జున్ గారు గూడా వాళ్ళనేమన్నా దూషించాడా? ఏమీ లేదు. వాళ్ళనెక్కడన్నా కించపరిచారా? ఏమీ లేదు. ఆయన అన్నారు, ఇందులో ఎవరి తప్పు లేదు. యాదృచ్ఛికంగా అంటే యాక్సిడెంటల్లీ జరిగిందది. అంతే తప్ప ఇది ఒకళ్ళని నిందించడానికి కూడా ఏమి లేదని చెప్పాడాయన ప్రెస్ మీట్‌లో. అంటే ఆయన ప్రత్యేకంగా విష్ణుమూర్తి గారు కొన్ని పాయింట్స్ ఏవైతే రేజ్ చేశారో హ్మ్. మూవీలో అల్లు అర్జున్ పోలీసులని చాలా నీచంగా ట్రీట్ చేసే విధానంలో చూపిస్తూ ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటివన్నీ ఆయన అది పాయింట్ ఔట్ సినిమా చేయడం. అండి. సినిమాలో రకరకాలుంటాయండి. సినిమా కథలు రకరకాలుంటాయి. మంచి చూపిస్తారు, చెడు చూపిస్తారు. పోలీస్ ఆఫీసర్‌లు అద్భుతమైన ఆహ్, అంటే రికార్డులు సృష్టించిన సినిమాలు లేవా? పోలీస్ సాయి ఆఫీసర్‌గా వచ్చిన కుమార్ గారిది. కొంతమందయితే అసలు పోలీస్ ఆఫీసర్ సురేష్ గోపి అనే వ్యక్తి పోలీస్ ఆఫీసర్‌గా చాలా ప్రాచుర్యం పొందాడు. వెంకటేష్ గారు. వెంకటేష్ గారు 'ఘర్షణ'. 'ఘర్షణ'. సో, ఇలాంటి అనేక సినిమాలు. సాయి కుమార్ అయితే మన పోలీస్ క్యారెక్టర్ గుర్తొస్తా ఉంటది. సో, చాలామంది చిరంజీవి గారు పోలీస్ క్యారెక్టర్‌లు అనేకం వేశారు. సో, పోలీస్ క్యారెక్టర్‌లు అంటే సార్ ప్రతి డిపార్ట్‌మెంట్‌లోనూ, ప్రతి వర్గంలోనూ, ప్రతి మతంలోనూ, ప్రతి కులంలోనూ, ప్రతి చోట మంచి, చెడు అనేవి కలగలిపే ఉంటాయి. ఎగ్జాక్ట్‌లీ. ఇక్కడ 100% ఇది మంచి, వీళ్ళు మంచి అనేది ఉండదు. 100% చెడ్డ అనేది ఉండదు. సో, పోలీసుల్లో గూడా కొంత భిన్నమైన వాతావరణం గూడా ఉంటది. అందరూ మంచోళ్ళు ఉంటారని మనం చెప్పలేం గదా! అలా చెప్తే పోలీసుల మీద ఎందుకు కేసులవుతా ఉంటాయి? హ్మ్. పోలీసుల మీద ఎందుకు ఆరోపణలొస్తా ఉంటాయి కదా! సాక్షాత్తు విష్ణుమూర్తి గారి మీద ఒక ఆరోపణొచ్చింది. అంటే వాళ్ళ డిపార్ట్‌మెంట్ వాళ్ళే ఆయన మీద కంప్లెయింట్ చేసిన పరిస్థితి. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని మహిళా విభాగం సిఐ విష్ణుమూర్తిపై పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సిబ్బంది తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తమను సిఐ వేధిస్తున్నాడంటూ ఆరోపిస్తూ ర్యాలీ తీశారు. హ్మ్. అనంతరం స్పెషల్ బ్రాంచ్ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. అది. అంటే ఇప్పుడు సిట్యుయేషన్ పెద్ద స్టోరీ ఉంది. అది ఇప్పుడు నేను వినిపించలేను కదా! అంతకుముందు ఆయన వరంగల్‌లో పనిచేస్తున్నప్పుడు కూడా మహిళా అధికారులు ఆయన మీద ఫిర్యాదు చేశారు. హ్మ్. సో, ఆయన ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? మీరు మహిళల పట్ల మీకు గౌరవం ఉందా అని అల్లు అర్జున్ గారు. సినిమాలో డైలాగ్‌కి మనం దాన్ని ఇలా పట్టుకుంటే ఎట్లా? సినిమాలో ఒక డైలాగ్ ఉంది అల్లు అర్జున్. రూ. 1000 ఇస్తాను ముద్దు పెడతదేమో అడుగు అని అంటాడు. ఆ డైలాగ్‌ని పట్టుకొని ఆయన అసలు మీకు ఆడవాళ్ళ పట్ల మీకు కొంచెం కూడా సభ్యత, సంస్కారం లేదంటారు. అదే 'పుష్ప 2లో' ఆడవాళ్ళ పట్ల సినిమానే ఆడవాళ్ళకి గౌరవం ఇస్తున్న సినిమా. 'పుష్ప 2' అనే సినిమాలో భార్య మాట వింటే ఎలా ఉంటుంది భర్త అనేది కాన్సెప్ట్‌తో తీశాడు. అదే సినిమాకి కీ పాయింట్. అదే సమయంలో మీకు అసలు క్లైమాక్స్ ఫైటే దేని గురించొస్తుంది? ఒక ఆడపిల్లను బలవంతంగా చెరబట్టిన వాళ్ళని చంపటం మీద, వాళ్ళని 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 చెర నుంచి విడిపించడం మీద సినిమా ఆధారపడి ఉంటది. సో, కాబట్టి ఇక్కడ ఆడవాళ్ళని గౌరవించలేదు. అసలు ఆడవాళ్ళని గౌరవించాలి అని చెప్తూ 'పుష్ప 2' సినిమా సాగింది. ఓకే. సో, ఈ పరిస్థితుల్లో మనం ఆడవాళ్ళని కించపరుస్తున్నాం ఆ సదరు అధికారి మీదే అలాంటి ఆరోపణలున్నాయి. ఏ రకంగా మాట్లాడతారాయన? హ్మ్. పైగా ఆయన ఏమంటారు? 1500, 2000 పెట్టి మా మీద రుద్దుతారా ధరలు? ఆ ధరలు రుద్దడం గురించి ఎవరిని అడగాలాయన? రేవంత్ రెడ్డి గారు గదా! అది పెంచింది. అంటే తెలంగాణ ప్రభుత్వం గదా పెంచింది ధరలు. అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం కదా! అలాంటప్పుడు మీరు ప్రభుత్వ నిర్ణయాన్ని మీరు ప్రశ్నిస్తున్నారని ఎందుకు అనుకోకూడదు? మీరు సర్వీసులో ఉండి ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు గదా! సరే. సర్వీస్‌లో లేకుండా మీరు మాట్లాడితే 1,30,000 మంది పోలీస్ అధికారుల తరపున మాట్లాడుతున్నానన్నారు. ఏం ఇబ్బందొచ్చింది పోలీస్ అధికారులకి? గతంలో పోలీస్ అధికారులను నిందించిన అనేక మంది రాజకీయ నాయకులున్నారు. వాళ్ళంత నిందించినప్పుడు ఏ రోజైనా ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టారా వీళ్ళు? హ్మ్. పెట్టలేదు గదండీ! అంటే ఇందులో మనం ఎవరి గురించి నేను తప్పు పట్టట్లా, కించపరచట్లా నేను గూడా. ఇది నోట్ జేసుకోండి. కానీ ఈ వ్యవహార శైలి ఉంటే ఎట్లా అని అడుగుతున్నా. ప్రజలు ఒక సామాన్యుడు ఏం అర్థం చేసుకోవాలి మీ యొక్క భాషణ తర్వాత? ఇంకోటి మీరు ఏ సిటిజన్ అని అడుగుతున్నారాయన. మీరసలు మీ ఆధార్ కార్డ్ ఎక్కడుంది అని అడుగుతున్నారు అల్లు అర్జున్ అవును. గారిని. మరి తెలంగాణలో ఉందా? మీ ఆధార్ కార్డ్ ఏపీలో ఉందా? ఏపీలో ఆధార్ కార్డ్ ఉంటే ఒక న్యాయము, తెలంగాణలో ఆధార్ కార్డ్ ఉంటే ఒక న్యాయం ఉంటుందా తెలంగాణలో? పోలీసు వ్యవస్థ ఏపీ ఆధార్ కార్డు ఉన్న వ్యక్తుల పట్ల ఒకలాగా వివక్షత ఏమైనా వ్యవహరిస్తుందని చెప్పదలుచుకున్నారా?
తప్పు కదా అది. సో మీరు ఇంకోటి ఏమన్నారంటే మా దయా దాక్షిణ్యాలం అంటే ఆయన అన్న మాట ఏంటంటే తెలంగాణ త్యాగాల పునాదుల మీద మీరు వచ్చి ఇప్పుడు ఆ లీజుడ్ స్థలాల్లో ఉంటున్నారు మీరు అని. మేము మంచివాళ్ళం కాబట్టి మీరు ఈ నాటకాలన్నీ ఏడుస్తారు అంటే ఇక్కడ ప్రాంతాలకు సంబంధించిన చర్చ ఎక్కడ వచ్చింది అసలు? అవుట్ ఆఫ్ ది ఇష్యూ మాట్లాడారు. ప్రాంతాలకు సంబంధించిన చర్చ లేదు కదా. సో ఇక్కడ ఇబ్బంది అంటే ఇప్పుడు అల్లు అర్జున్ మీద మీరు చేసిన చర్యలు తప్పు అంటల్లా, అంటే అల్లు అర్జున్ మీద పోలీసులు కేసు పెట్టడం తప్పు అంటల్లా నేను, ఆయన్ని జైల్లో పెట్టడాన్ని తప్పు అంటల్లా. ఆయన జైల్లో పెట్టిన చట్టం తన పని తాను చేసిపోతుంది. ఆయనకి ఏ సెక్షన్లు పెట్టారో అవి మా పని కాదు, ఆ సెక్షన్లు ఏం పెట్టారో అవన్నీ కోర్టులు చూసుకుంటే అవన్నీ మా పని కాదు. ఓ జర్నలిస్ట్గా మేము మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు లేదు, మాకు మాట్లాడే అర్హత లేదు. ఆ సెక్షన్ల గురించి వాటి గురించి నేను అడ్వకేట్ కూడా కాదు. కానీ నేనేమంటున్నా మీరు కూడా మీకు కూడా కొన్ని పరిధులు ఉంటాయి కదా, ఆ పరిధులు దాటి మీరు మాట్లాడినప్పుడు నిన్న మొన్న అంటే పోలీసులు కూడా విస్తుపోయారు. ఎందుకు పెట్టించారు? రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద అంటే పై స్థాయిలో చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ ఆయనను ఒక పావుగా వాడుకొని ఎవరో ఈ పని చేయించారు అని అనేసి నేను అట్లా ఏమనుకోను, కానీ ఈయన అత్యుత్సాహంతో చేశారేమో అనుకుంటున్నా. ఓకే, అంటే ఆయన మాట్లాడిన మాటలు కూడా పోలీస్ ఆఫీసర్గా ఇప్పుడు నిన్న సిపి గారు ప్రెస్ మీట్ పెట్టారు, ఎంత చక్కగా పెట్టారండి. సిపి గారు ఏం మాట్లాడు, ఇవాళ నేను జర్నలిజంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఆనంద్ గారిని, పోలీస్ కమిషనర్ గారిని, ఆయన ఎంత హుందాగా ఉంటారండి. ఆయన అనేక మంది పోలీస్ ఆఫీసర్స్ చూసామండి. పేర్వారు రాములు గారిని చూసాం, నేను జర్నలిజంలోకి వచ్చిన కొత్తలో పేర్వారు రాములు గారిని చూశాను, ఆయన కమిషనర్గా చూశాను, ఆయన డీజీపీగా చూశాను. ఆ తర్వాత ఏకే ఖాన్ గారిని చూసాము, కమిషనర్గా చూసాము, డీజీపీగా చూసాము ఆయన్ని. వాళ్ళందరూ మీడియాతో బాగా మాట్లాడేవాళ్ళు, మీడియాతో ఎలా మాట్లాడాలి, ప్రజలకు ఎట్లా అడ్రస్ చేయాలి అట్లా అడ్రస్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు సిపి ఆనంద్ గారు చూస్తున్నాము, ఆయన ఏసీపీగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాము, ఏసీపీ డీసీపీ వాళ్ళ పోలీస్ కమిషనర్గా ఉన్నారు. ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టారు కదా, ఎంత హుందాగా పెట్టారు. అల్లు అర్జున్ గారు ఏ పరిస్థితుల్లో అక్కడ ఏం జరిగిందని చెప్పడానికి ఆయన ప్రెస్ మీట్ పెట్టారు నిన్న, చాలా హుందాగా జరిగిందా. అది అధికారికమైన ప్రెస్ మీట్ అనిపిస్తుంది నాకు. మళ్ళీ మధ్యలో మీరు ఎందుకు అంటే ఇది ఏం చెప్పదలుచుకున్నారంటే ఇది అధికారికమైన ప్రెస్ మీట్ కాదని మనకు అర్థమవుతుంది. ఆయన అత్యుత్సాహంతో వచ్చి మాట్లాడాడు తప్ప ఇది అధికారికమైన ప్రెస్ మీట్ కాదు. ఆయన పోలీస్ డ్రెస్లో లేడు, కోట్ వేసుకుని వచ్చాడు, ప్రెస్ క్లబ్లో పెట్టాడు. ఆయన పోలీస్ స్టేషన్లో పెట్టలేదు, ఆయన ప్రెస్ క్లబ్లో ఆయన ఈ ప్రెస్ మీట్ నిర్వహించాడు. అంటే మనకు అర్థమవుతోంది ఏంటంటే ఆయన అధికారికంగా పెట్టలేదు ప్రెస్ మీట్, అనధికారికంగా పెట్టారు. కాబట్టి దాన్ని అంతగా మనం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అధికారికంగా పెట్టుంటే డెఫినెట్గా ఇందులో పెద్ద ఇష్యూ వచ్చేది. ఇది అధికారికం కాదు కాబట్టి ఆయన సస్పెన్షన్లో ఉన్నారు కాబట్టి వస్తుంది. ఈవెన్ సస్పెన్షన్లో ఉన్నా కానీ ఆయన సర్వీస్లో ఉన్నారు కదా, సస్పెన్షన్ అంటే తాత్కాలికమైనదే, సర్వీస్లో ఉన్నారు కదా, మరొక తప్పు చేసినట్టుగా భావించాలా, ఆయన ఈ సర్వీస్ రూల్స్ని అతిక్రమించి మాట్లాడినట్టుగా మనం భావించాలా అనేది బహుశా గవర్నమెంట్ చూసుకుంటుంది అనుకుంటున్నా.